నమస్కారం. నా పేరు వాసరి అఖిల్, మాది వరంగల్. నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత 2 ఇయర్స్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేశాను. దాని తర్వాత ఎవరైనా సివిల్ ఇంజనీర్ అంటే ప్లాన్స్ అంటారు. సరే, ఈ ప్లాన్స్లో ఏముందిలే అని స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరూ అనే మాట ఇదే, వాస్తు వాస్తు వాస్తు. అది వాస్తులో ఏముంది అని స్టార్ట్ చేశా. ఇద్దరు ముగ్గురిని కలిశాను. 2-3 బుక్స్ ప్రిఫర్ చేశారు, తీసుకున్నాను, చదివాను. అవి కూడా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాస్తులు ఉన్నాయి. ఈ 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాస్తులే కదా అని చదవడం స్టార్ట్ చేశాను. దాంట్లో నాకు అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి, కానీ ఆ రీజన్స్ ఎందుకు వచ్చినాయి, ఇది చేస్తే మంచిది కాదు అంటారు. మంచిది కాదనే వర్డ్ ఉంది, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ నాకు దొరకలేదు. అలా అని చెప్పి నాకు బుక్స్ రిఫర్ చేసిన వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళ దగ్గర కనుక్కున్నాను. నాకు వాళ్ళు చెప్పిన ఆన్సర్లు ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇలా ఫుల్ఫిల్ అవ్వలేదు కానీ వదిలిపెట్టకుండా వెతికాను. ఎంత వెతికినా నాకు వాటికి కరెక్ట్ రీజన్స్ అనేది దొరకలే. అసలు ఈ రీజన్స్ లేకుండా ఇంతమంది ఎలా నమ్ముతున్నారు అనే క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోయాను. అసలు ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నమ్మాలా, లేదా అసలు వీటికి రీజన్ లేదా? నాకు చాలా క్వశ్చన్స్ ఉండే. ఈ క్వశ్చన్స్ మధ్యలో, కన్ఫ్యూజన్స్ మధ్యలో నాకు ఏం చేయాలో అర్థం కాక అక్కడితో ఆపేశాక నాకు శ్రేణికుమార్ సార్ గురించి తెలిసి యూట్యూబ్లో ఆ ప్లాన్స్ చూడడం స్టార్ట్ చేశాక నాకు దానిలో మెయిన్గా 2 పాయింట్స్కి అట్రాక్ట్ అయ్యాను. ఒకటి ఇంట్లో ఎయిర్ ఫ్లో, ఇంకోటి లైట్ ఫ్లో. ఇవి 2 అనేది చాలా బాగున్నాయి ఇంట్లో. అసలు ఇంత ఇలా ఎలా ప్లాన్ ఇస్తున్నారు, ఈ ఎయిర్ ఫ్లో అనేది, లైట్ ఫ్లో అనేది అంత బాగా రావడానికి అని స్టార్ట్ చేసి చాలా వీడియోస్ చూశాను. వాటిని కూడా డీకోడ్ చేద్దామని ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా ఎక్కడో పాయింట్ వరకు వచ్చి ఆగిపోయేవాడిని. సరే, ఏం చేద్దాం, దీన్ని ఎలా నేర్చుకుందామని అని చూస్తున్న క్రమంలో సార్ క్లాసులు చెప్తాను, సో అండ్ సో ఫీజు, సో అండ్ సో డేట్స్లో క్లాస్ చెప్తానని అనౌన్స్ చేశారు. సరే, ఇంత ట్రై చేస్తాము కదా, ఈ వాస్తులో కూడా ఏముంది, ఇందులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇందులో కూడా ఆన్సర్లు ఉన్నాయా అని తెలుసుకుందామనే క్లాస్లో జాయిన్ అయ్యాను. ఆన్లైన్లో క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు జూమ్ మీటింగ్లో ఒక 100 వరకు క్లాసెస్ అయ్యాయి. ఇప్పుడు 3 డేస్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంత ప్రాసెస్లో అసలు నేను అట్రాక్ట్ అయిన పాయింట్ ఒకటి, కానీ ఇళ్ళకొచ్చి చూశాక అసలు ఆ పాయింట్ అనేది 1%, కానీ అంతకు మించి ఉంది ఇందులో. కాకపోతే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషను, రీజన్స్, అసలు అది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, ఒకదానికి రీజన్ ఇచ్చాను అని అంటే ఇది ఏ బుక్లోకి వెళ్ళి తీసుకున్నా, ఏ స్థపతి చెప్పాడు, ఏ స్కాలర్ చెప్పాడు, ప్రతిదానికి ఒక పాయింట్ ఉంది. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం, ఎలా వచ్చింది, అక్కడికి వెళ్ళి వాళ్ళేదో రాశారు, సింపుల్గా వాళ్ళు రాశారు కాబట్టి మనం తీసుకున్నాం అన్నట్లేదు. వాళ్ళు ఎందుకు రాసి ఉంటారు, అది మన ప్రస్తుతం సైన్స్కి ఎలా కనెక్ట్ అయ్యింది, ప్రస్తుతం నేచర్కి ఎలా కనెక్ట్ అయ్యింది, ప్రతిదానికి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఒక ప్లాన్ తీసుకుందాం, మేస్త్రికిద్దాం, కట్టిద్దాం, అయిపోతుంది, ఇలానే ఉంటుంది. కానీ కన్స్ట్రక్షన్ అంటే అది కాదు. అసలు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ జన్మ నక్షత్రాలు ఏంది, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఇల్లు ఎండ్ అయ్యే వరకు అసలు నాకు తెలిసి ఏదో ప్లాన్ తీసుకున్నామో, కన్స్ట్రక్ట్ చేసేదామో ఎండ్ అవుతుంది. కానీ దీనిలో జన్మ నక్షత్రాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, వాళ్ళకి సెట్ అయ్యే నక్షత్రం తీసుకోవాలి, దాని నుంచి ఆయాది నెంబర్ తీసుకోవాలి, దాన్ని తగ్గట్టు డిజైన్ చేయాలి. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి ఈ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని. ఇలా నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఒక నిమిషం పాజిటివ్. అసలు మన దగ్గర జనరల్గా ఫాలో అయ్యేది సౌత్ కానీ వెస్ట్ కానీ అసలు తీసుకోవద్దు అంటారు. అసలు నేచర్ అనేది మనకు అన్నీ ఇస్తుంది. అన్నీ ఇచ్చినప్పుడు నార్త్ సౌత్ మాత్రం ఎందుకు ఇవ్వదు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆ పాయింట్లో కూడా చాలా వ్యాలిడ్ రీజన్స్ దొరికాయి. అసలు నార్త్ సౌత్ తీసుకోవద్దని ఎక్కడ ఏ దేంట్లోనూ ఏ వాస్తు పుస్తకాలలోనూ రాయలేదు. ఇంకా దీంట్లో మీకు పాసిబిలిటీ ఉంటే తీసుకోండి, అవి కూడా మంచిగానే ఉంటాయని ఉంది. అసలు ఈ మిస్కాన్సెప్షన్ అనేది సగం వాస్తు నాలెడ్జ్తోని
సగం సగం వాస్తు నాలెడ్జ్తోని వాళ్ళు ప్రొపగేట్ అంటే సగం సగం వాస్తు నాలెడ్జ్తోని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు బయట జరుగుతున్న వాస్తు నడుస్తుంది. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా ఒక పాయింట్ మనం వేరే వాళ్ళకి చెప్తున్నామంటే దానికి కరెక్ట్గా తెలుసుకున్నాకే చెప్పాలి. అది నా ఉద్దేశం. సో నాకు ఈ వాస్తు, ఈ స్థాపత్య వేద వాస్తు అనేది అయితే ఈ గుడ్ ఎక్స్ప్లెనేషన్ విత్ వ్యాలిడ్ స్థపతీస్ ఇచ్చిన వ్యాలిడ్ పాయింట్స్తో నాకు మంచిగా అనిపించింది. సో నేనైతే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఏదో నేను చెప్పానని గుడ్డిగా నమ్మకుండా మీరు రీసెర్చ్ చేయండి, మిగతా వాస్తులు తెలుసుకోండి, ఈ వాస్తు తెలుసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది అది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా. ఇదొకటే ఫాలో కాండి అని నేనేం చెప్పాను, అదొకటే ఫాలో కాండి అని చెప్పాను. ముందు అది తెలుసుకోండి, ఇది తెలుసుకోండి. అప్పుడు మీరే ఓన్గా డిసైడ్ కావచ్చు. ఈ నాలెడ్జ్ని నాకు నేర్చుకునే అవకాశం ఇచ్చిన శ్రీనికుమార్ సార్కి ధన్యవాదాలు.